హాయ్ శాంతిమతి. రామ్మా కూర్చో. హలో మేడం, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్. ఓకే, మనసు ఎలా ఉంది? కాస్త ఆనందంగా ఉంది. నిద్ర పడుతుందా? నిద్ర? నేను నిద్రపోను మేడం. నాకెందుకు నిద్ర? నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ ఐడియాలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాను రాత్రులు. ఓకే, ఏంటి ఐడియాస్? ఐడియాలంటే ఫ్యూచర్ గురించి మేడం. నేను చాలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ స్టడీ డిగ్రీ. ఐఎమ్ వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్ గర్ల్. నేను తర్వాత ఒక పెద్ద బిజినెస్ పెట్టాలి, కోట్లు సంపాదించాలి. మేబీ డాక్టర్ అవ్వచ్చా మేడం? డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? మీరు నమ్మట్లేదా? నేను నిజంగానే చాలా తెలివైందని. నేను బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాను. చెప్పండి. లేదు లేదు లేదు, నాకు అర్థమైంది. నేను నమ్ముతున్నాను. ఎందుకు తెలియదు మేడం, చాలా నవ్వొచ్చేస్తుంది, ఆనందంగా ఉంది. సంతోషం సగం బలం అంటారు కదా, అందుకేనేమో. ఎన్ని రోజుల నుంచి ఇలాగ నీకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది? ఈ మధ్య మేడం, అంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ 10 డేస్ నుంచి ఏంటో బాగా హ్యాపీగా ఉంది. నేను ఏదో చేసేయాలని ఉంది, ఏదో సాధించాలి. ఇన్నాళ్ళు నేను మిస్ అయిందంతా ఇప్పుడు చేసేయాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఓకే, ఇదే నా ఫస్ట్ టైం రావడం? అంతకుముందు ఎప్పుడైనా ఇలాగ వచ్చిందా? ఎప్పుడూ లేదు మేడం. ఒక 10 డేస్ నుంచి మటుకు నాకేదో చేయాలని ఉంది. కాకపోతే ఈ మైండ్లో ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏంటవి? ఎవరో ఆత్మలు, కోతలు చెవులో ఏదేదో మాట్లాడుతున్నారు. నువ్వు చేయలేవు, లేకపోతే నువ్వు చేయగలవు, రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు. సైకోటిక్ సింటమ్స్. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది. దీన్ని మేనియా అంటామమ్మా. ఇదేంటంటే ఒక మూడ్ డిసార్డర్. డిప్రెషన్ తెలుసు కదా అందరికీ, డల్ అవుతారు. అలా మేనియాలోని ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయి. కొంతమందికి కోపంగా చిరాగ్గా కూడా అనిపించవచ్చు. దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఫ్యూ వీక్స్లో యుల్ బీ ఆల్ రైట్.